27% ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఇస్తూ ఫిట్మెంట్ 23% చేసినప్పుడు 4% తగ్గిందా లేదా అని ప్రశ్నిస్తున్నాం. హెచ్ఆర్ఎస్ ల్యాబ్ మేము 12% ఇంటి కరువు ఇంటి అద్దె అలవెన్స్ మాకు ఇస్తూ ఉంటే దాంట్లో 8% తగ్గించడం అనేది అక్కడ తగ్గిందా లేదా అని క్వశ్చన్ చేస్తున్నాం. ఓవరాల్ గా మాకు తీసుకున్నప్పుడు మీరు మాకు ఆర్థిక భారం అన్నప్పుడు దయచేసి మేమందరూ కూడా ప్రభుత్వాన్ని కోరేదేమంటే మా పాత జీతమే మాకు ఇవ్వండి. మేము కూడా మీ ప్రభుత్వ భారాన్ని మీ ప్రజల సంక్షేమానికి ఇచ్చేటటువంటి వాటిల్లో మేము కూడా పాల్పంచుకుంటున్నాం. అలాగే గత 2వ వేవ్ లో కరోనా వచ్చినప్పుడు ఎంతో మంది వేల మంది ఉపాధ్యాయుల్ని ఈ కరోనా బారిన పడి మరణించిన ఎన్నో కుటుంబాలు బయటపడినటువంటి సంఘటన కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మేము ఎన్నో సంక్షేమ కార్యకలాపాల్లో డ్రై రైస్ ఇచ్చింది మేము, చిక్కీలు ఇచ్చింది మేము, పిల్లలకు కావాల్సిన ఆన్లైన్ క్లాసుల్లో కూడా మేము కరోనా వేవ్ లో కూడా మేమందరూ కూడా డ్యూటీ నిర్వర్తించినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే ఇలాంటి దుష్ప్రచారం చేయడం అనేది తీవ్రంగా ఖండించదగినటువంటి విషయం. సో చాలా మంది ప్రతి ఒక్కరు ఉద్యోగులకు జీతం పెరిగిందంటే అగ్రభాగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అనడం కూడా ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇందులో 13 లక్షల ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా శాశ్వత ఉద్యోగస్తులు మేము. ప్రభుత్వం తీసే ఏ సంక్షేమ కలాపాన్నైనా పబ్లిక్ తీసుకెళ్లి అహర్నిశలు సేవ చేసేటటువంటి వాటిలో ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి ఉద్యోగస్తులం మేము. దయచేసి ప్రభుత్వాలు మా విజ్ఞప్తిని కూడా మన్నించి తప్పకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ జీవోలను రద్దు చేసి పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేసి ఆ స్లాబుల్ని మరలా పునరుద్ధరించి మాకు ఇవ్వాల్సినటువంటి పూర్తి స్థాయి పీఆర్సీ ఫిట్మెంట్ను అశుతోష్ మెహ్రా కమిటీ రిపోర్ట్ను కూడా మాకు వెంటనే రిలీజ్ చేసి పెన్షనర్లకి ఆ క్వాంటమ్ పెన్షన్ 70 years తర్వాత కట్ చేసినటువంటి వాటిని కూడా మరలా విత్డ్రా చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.